గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 30 రోజుల్లోనే గుంతకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత నాది. అలాంటిది జిల్లాలోని ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు తన గురించి విమర్శించడంలో అర్థం లేదని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఎద్దేవా చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మీడియాతో మాట్లాడారు. ముందుగా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గత 2 రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడమని, మరుసటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యక్తిగత దూషణలకు సంబంధించి జరిగిన పర్యవసానం ఏంటో ఇప్పటికీ అంబటి రాంబాబుకు అర్థమై ఉంటుందన్నారు. ఇప్పటివరకు సంబరాల రాంబాబుగా పేరొందిన అంబటి ప్రస్తుతం ఆంబోతు రాంబాబుగా ముద్రపడ్డారన్నారు. అంబటి రాంబాబుకు ఎదురైన గుణపాఠం చూసైనా వైసీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబును విమర్శించే ముందు ముందు ఆలోచించాలన్నారు. కేవలం తనను విమర్శించడానికి స్థానికంగా ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే తోడు మరో 2 జతయ్యారన్నారు. గుంతకల్లో తనను విమర్శించేందుకు వారికి ఎలాంటి ఆస్కారం లేదన్నారు. కారణం కేవలం 30 రోజుల్లోనే తనను గుంతకల్ ఎమ్మెల్యేగా గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలకు తాను కృతజ్ఞతగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ సహకారాలతో అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించడంలో ముందున్నారన్నారు. మనం క్యాండిడేట్లు గెలిపించుకోవాలా, 10 ఎకరాలు అమ్మినా చింత లేదు, గెలిపించుకోవాలా అంటాడు. ఓరి నా సామిరంగా ఇది మరి ఈ గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యేకి తెలుసో లేదో నేను ఒక మాట అడుగుతున్నా. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు 24లో ఒక్కొక్క క్యాండిడేట్కి 30 కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టినాడు. దాదాపు 30 కోట్లు అంటే 30 ఇంటూ ఎంత అవుతుందప్ప, 200 అనుకో, 200 అనుకో, 200 ఇంటూ 30 కోట్లు, 6,000 కోట్లు ఖర్చు అయినాయి. రేపు 29లో జగన్మోహన్ రెడ్డి 6,000 కోట్లు కాదు కదా, 60 రూపాయలు కూడా ఈడు. మీరేమన్నా రాజమౌళి ఏమంటాడు, 10 ఎకరాలు అమ్మైనా క్యాండిడేట్లు గెలిపించుకోవాలా అంటాడు. అబ్బా భలే చెప్పావయ్యా రాజమౌళి, ఇది నీ మాటి కట్టుబడి ఉండాలా. ఎవరు నువ్వు మాట్లాడవే, నీ పక్కన ఉండే లీడర్ అందుంటారు చూడు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, వాళ్ళందరూ రేపు 29 కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మా వెంకటరామరెడ్డి కావచ్చు, 10 ఎకరాలు అమ్మించి ఎలక్షన్లో పోటీ చేపిస్తే అప్పుడు తెలుస్తుందయ్యా మీ సత్తా ఏమని. జగన్మోహన్ రెడ్డి 30 కోట్లు ఇచ్చి ఈరోజు రాండి అనేది కాదు, రేపు 10 ఎకరాలు అమ్మి దుడ్లు పెడతారు చూడు ఎలక్షన్లో, అప్పుడు తెలుస్తుందయ్యా మీ సత్తా ఏమనేది. రాజమౌళి వీటికి వచ్చి వీడు మాట్లాడేది కాదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, రేపు 29లో ఎన్నికలు వస్తాయి, అప్పుడు చూస్తామంట. మీదో మాదో సైకిల్తో ఫ్యాన్తో తెలుస్తుంది అయ్యా మీ పార్టీకి. కాబట్టి మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచన చేయండి. ఒక బీసీని మాట్లాడేటప్పుడు ప్రతి నియోజకవర్గంలో 1.5 లక్ష జనాభా బీసీలు ఉన్నాం. మేమంతా కన్ను ఎర్రగా చేస్తే డిపాజిట్లు కూడా కోల్పోతారు. తస్మై జాగ్రత్త. కాబట్టి ఇలాంటిది ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు కానీ ఇంకోటి కానీ దగ్గర పెట్టి మాట్లాడుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకందరికి కూడా హెచ్చరికగా అనుకోండి, లేదంటే ఇంకోటైనా అనుకోండి. కాబట్టి ఏ దీనికైనా తెలుగుదేశం కానీ, తెలుగుదేశం నమ్ముకున్న క్యాండిడేట్లు కానీ తగ్గేదే లేదు. రేపు 29లో చూస్తాం, రేపు స్థానిక ఎన్నికలు వస్తాయి. ఎప్పుడు చూసినా అనంత వెంకటరామరెడ్డి అంటుంటాడు క్యాండిడేట్లని ఏదో నామినేషన్ వేపిడంట. వారిని నీ వాళ్ళు రేపొద్దు మా అభివృద్ధి చూశారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందయ్యా. ప్రజలు అక్క చెల్లెమ్మలు అడిగితే ఓటు ఎవరికేసామంటే తెలుగుదేశం తప్ప, సైకిల్కి తప్ప మేము ఏమిటికేమో అంటారు. ఎందుకమ్మా అక్కమ్మ అంటే 4,000 రూపాయలు పింఛను, 6,000 రూపాయలు పింఛను, 10,000 రూపాయలు పింఛను, 15,000 రూపాయలు పింఛను తీసుకుంటే ఇంకెవరికే వెళ్ళన్నా అని ప్రజలు అంటున్నారమ్మా. మీకు ఓటు ఎట్లా పడుతుంది అయ్యా? రేపు స్థానిక దానికే మీ వాళ్ళందరూ తోక ముడుచుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళంతకు వాళ్ళే నామినేషన్ వేసేకి రారు. నువ్వేమో అంటావు, నువ్వు 10 ఎకరాలు అమ్మలేవు, జగన్ దుడ్లు లేడు. కాబట్టి ఇది వీటికే సమాప్తం. రేపు ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటేసే హక్కు ఈ 5 కోట్ల ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి మరొకసారి 5 కోట్ల ప్రజలకి వేడుకుంటున్నా, అమ్మా 5 కోట్ల ప్రజలారా, అక్క చెల్లెమ్మలారా, అన్నదమ్ములారా, ప్రజలారా, ఈరోజు అభివృద్ధికి 2 కళ్ళగా చూస్తున్నాడు.
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. ఎక్కడ చూసినా, ఏ పల్లెల్లో చూసినా సీసీ రోడ్లు, డ్రైన్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇది అభివృద్ధి. కాబట్టి రేపు స్థానిక సభలో ఎన్నికల్లో తెలిసిపోతాం మీ సత్తా. ఇంకా రేపు 29లో మేము 5 పార్టీలు 3 పార్టీలు అంటారు. అవునయ్యా, ఈరోజు అభివృద్ధి కోసం మేము పార్టీల్లో చేయగలుగుతున్నాం. మీరు కూడా ఒకనొకప్పుడు మీరు టైఅప్ కాలేదా అంటే అదొక్కటి, ఇది వేరేదా? సరే, అది ఎందుకులే, రేపు తెలిసిపోతుంది. కాబట్టి 5 కోట్ల ప్రజలకి ఎప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అండగా ఉండాలా. మనం అందరూ ఆయన ఉంటేనే ఈరోజు రాష్ట్రం బాగుంటుంది అనే దానికి 5 కోట్ల ప్రజలకి మా గుంటకల్ నియోజకవర్గం తరఫున అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.